సో ఇక్కడ మనం ఏదైనా ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేయాలనుకోండి. ఆ స్టేట్ వేరియబుల్ని మనము ఈ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఇది కూడా డేటాని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే ప్రక్రియ. జనరల్గా డేటాని మెయింటైన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము? స్టేట్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ స్టేట్ వేరియబుల్ స్టేట్ లాంటిదే, కాకపోతే యూజ్ రెడ్యూసర్తో చేసేది. చూద్దామా? సో దీనికోసం నేను యూజ్ చేస్తున్న హుక్ పేరు యూజ్ రెడ్యూసర్. ఈ యూజ్ రెడ్యూసర్లో మనకి ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా ఒక ఫంక్షన్, దాన్ని రెడ్యూసర్ ఫంక్షన్ అంటారు. నేను ఇక్కడి నుంచి ఇలా రాస్తాను, రెడ్యూసర్ ఫంక్షన్ కామా, మీరు ఏ స్టేట్ని అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా కౌంట్ ఈజ్ 0 అని పెట్టాలి. ఇలా కాల్ చేయడం వల్ల మనకు ఒక స్టేట్ క్రియేట్ అవుతుంది. ఈ స్టేట్ వచ్చేసి మనకి ఈ రెడ్యూసర్ ఇచ్చేటటువంటి అరేలో ఉంటుంది. ఫస్ట్ వాల్యూ కింద స్టేట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ డిఫరెంట్గానే కనపడుతుంది మీకు. అంత ఈజీ కాదు, నేను చెప్తున్నా కదా, ఇది అర్థం చేసుకోవడం కొద్దిగా కాంప్లెక్సే. సో ఇక్కడ స్టేట్ కామా డిస్పాచ్ అని రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెడ్యూసర్ ఫంక్షన్ అని ఉంది కదా, దీన్ని మనం కాల్ చేయాలి అని అంటే ఈ డిస్పాచ్ ఫంక్షన్ ద్వారానే కాల్ చేయగలుగుతాం. ఇంకొక ఆప్షన్ లేదు మనకి. ఇక్కడ ఈ స్టేట్లో ఈ కౌంట్ ఆబ్జెక్ట్ మొత్తం ఉంటుంది. రైట్, ఇప్పుడు అన్నిట్లో మనం డిఫైన్ చేయలేనిది ఏంటి? ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ అంటే రెడ్యూసర్ ఫంక్షన్ అని. సో మనకి ఎందుకు వచ్చిన సంగతిలే కానీ రెడ్యూసర్ అనే పేరుతోటే పెట్టు, మనకు తర్వాత ఎర్రర్ వస్తే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నేను ఏం చేశాను, ఒక స్టేట్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఆ స్టేట్లో ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకున్నాను, దాంట్లో కౌంట్ 0. అలాగే ఇంకోటి ఏంటి, ఈ కౌంటర్ మీద ఏమైతే వర్క్ చేయాలనుకుంటున్నానో దాన్ని మొత్తాన్ని నేను ఈ రెడ్యూసర్లో పెట్టుకుంటాను. అంటే యాక్షన్ అంతా ఎక్కడ రాస్తాను? రెడ్యూసర్ ఫంక్షన్లో రాసుకుంటుంది. నా కాంపోనెంట్ క్లీన్గా ఉంటుంది. డేటా మొత్తం ఎక్కడుంది? స్టేట్లో ఉంది. ఇప్పుడు కౌంటర్ ఆర్లో నేను డేటాని డిస్ప్లే చేయాలనుకో, ఎలా డిస్ప్లే చేయొచ్చు? స్టేట్ అని అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, స్టేట్ డాట్ కౌంట్ అని. ఈ రెడ్యూసర్ ఫంక్షన్ని మనం ఇక్కడ ఈ కౌంటర్ రెడ్యూసర్ని ఇక్కడికి తెచ్చుకుందాం. ఈ కౌంటర్ రెడ్యూసర్ కూడా కొద్దిగా ఒక చిన్న స్టైలింగ్ ఇద్దామా వద్దా? ఎందుకు? అది వేరే కాంపోనెంట్ అని కనపడ్డాను. ఇగో ఇప్పుడు నా కౌంటర్ కనుక 230 నుంచి స్టార్ట్ అయింది అనుకో. సో ఇది ఇప్పుడు స్టేట్లో ఏముంది? కంప్లీట్ ఆబ్జెక్ట్ ఉంది, కౌంట్ అనే ప్రాపర్టీలో కౌంటర్ ఉంది. ఇప్పుడు దీన్ని మాడిఫై చేయాలనుకో, ఆ లాజిక్ అనేది నేను కాంపోనెంట్లో రాయట్లేదు, సపరేట్ రెడ్యూసర్ ఫంక్షన్లో రాసుకుంటున్నాను. రైట్, సో ఇప్పుడు ఇక్కడ నాకు ఏమేమి కావాలి చెప్పండి.
ఇక్కడ ఆన్ క్లిక్ చేసినప్పుడు నేనేం చేయాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ డిస్పాచ్ అని చెప్పేసి మనము కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ డిస్పాచ్ చేసినప్పుడే మనకి ఈ రెడ్యూసర్ కాల్ అవుతుంది అనమాట, ఈ రెడ్యూసర్ ఫంక్షన్. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఓకే, ఈ డిస్పాచ్ కాల్ చేసేటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, దీంట్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టుకోవాల్సి. ఇది విధానం, దిస్ ఈస్ ద వే. ఈ ఆబ్జెక్ట్లో మనం ఏం చెప్తామనంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్సి అని అంటాం. ఇప్పుడు ఇలా చేయగానే ఏం జరుగుతుంది, ఈ రెడ్యూసర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా రెండు జరుగుతాయి నాన్న. కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా అదే పాస్ అవుతుంది, నువ్వు స్పెషల్గా పాస్ చేయవు. సెకండ్ ఆర్గ్యుమెంట్లో నువ్వేదైతే నువ్వేదైతే ఇక్కడ ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నావో అది కాస్త ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్తుంది. మనం పాస్ చేయకుండా పాస్ అయ్యే ఆబ్జెక్ట్లు ఏమైనా ఉన్నాయా, మనం డైరెక్ట్గా రిసీవ్ చేసుకునేవి? మనం పాస్ చేయకపోయినా ఒక ఆబ్జెక్ట్ అయితే వచ్చేస్తుంది మనకి, దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్ ఆబ్జెక్ట్. నువ్వు క్రియేట్ చేసి పంపించవు. అట్లాగే ఇక్కడ డిస్పాచ్ అని చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రెడ్యూసర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి స్టేట్లోకి కరెంట్ స్టేట్ అంటే కౌంటర్ 230 వెళ్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ కాబట్టి. ఇప్పుడు తర్వాత ఇంకొకసారి ఇంక్రిమెంట్ క్లిక్ చేసినప్పుడు ఏం వెళ్తుంది, నువ్వు ఎంత ఇంక్రిమెంట్ చేసావు, కరెంట్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ మనకి స్టేట్లోకి వెళ్తుంది. నా పాయింట్ అర్థమైందా? తర్వాత యాక్షన్లోకి ఏం వెళ్తుంది, ఐఎన్సి అనేది అనే ఆబ్జెక్ట్, టైప్ ఐఎన్సి అనే ఆబ్జెక్ట్ వెళ్తుంది, దీని యాక్షన్ ఆబ్జెక్ట్ అండి. మరి ఇప్పుడు డిక్రిమెంట్ మీద నేను క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలనేది చెప్పాలంటే, డిస్పాచ్ ఆఫ్ టైప్ ఈజ్ డిక్రిమెంట్ అని పెట్టాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా, ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్సి, ఎందుకంటే యాక్షన్లో ఈ ఆబ్జెక్ట్కి వస్తుందని చెప్పాను కదా. యాక్షన్ టైప్ కనుక ఐఎన్సి అయితే ఇంక్రిమెంట్ చేయాలి కదా, దాన్ని ఎలా చేస్తామంటే మనము రిటర్న్ ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్ మనం రిటర్న్ చేస్తామో అదే ఆబ్జెక్ట్ మనకి మళ్ళీ స్టేట్కి అప్డేట్ అవుతుంది అన్నమాట. నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే రిటర్న్ చేస్తావో ఆ ఆబ్జెక్ట్ స్టేట్కి వెళ్తుంది. ఇప్పుడు నేను రిటర్న్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టుకున్నానంటే ఆబ్జెక్ట్ రిటర్న్, సపోజ్ మీకు ఇంకా ఇప్పుడు చెప్పు, రిటర్న్ కౌంట్ ఈజ్ ప్రవీణ్ అని పెట్టాను, సరే ప్రవీణ్ అని పెట్టాను అనుకుందాం. ఇప్పుడు కౌంట్లోకి ఏమి వెళ్ళిద్ది, ప్రవీణ్ అని వెళ్తుంది. చూద్దాం అది వర్క్ అవుతుందా లేదా అని. రైట్, చలో. అక్కడ ఏం రిటర్న్ చేస్తే అదే మనకు స్టేట్ ఆబ్జెక్ట్లోకి వస్తుంది. రైట్, సో మరి ఇక్కడ నేను ఏం పంపించాలి, అరే ఇది 0 చేసుకుందాం. కౌంట్ ప్లస్ ప్లస్ అన్నది ప్రస్తుతానికి ఉన్న కౌంట్ ఎక్కడుంది, స్టేట్లో ఉంది. నీ ఇష్టం. ఇక్కడ స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ ఎస్ అయిపోయింది. అదే ఇప్పుడు నేను ఒకవేళ డిక్రిమెంట్ బటన్ని క్లిక్ చేస్తే నాకు యాక్షన్ ఆబ్జెక్ట్లో డిక్రిమెంట్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి, నేను రిటర్న్ కౌంట్ ఈజ్
స్టేట్ డాట్ కౌంట్ మైనస్. చూస్తారా? ఇంతే. సో ఇప్పుడు మీకు ఇక్కడ దీనివల్ల మహేష్ బాబు డైలాగ్ గుర్తొస్తుంది, ఎవడికి ఉపయోగం అన్నట్టు. దీనివల్ల ఎవడికి ఉపయోగం అని మాత్రం అనుకోకండి. ఆ ఉపయోగం మీకు ప్రస్తుతానికే ఉపయోగం అని అనిపించకపోవచ్చు. మీరు పెద్ద పెద్ద అప్లికేషన్లు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు టక్కని థాట్ వస్తుంది అనమాట, అరే ఇక్కడ స్టేట్ వేరియబుల్స్ తోటి చేసేదానికంటే యూజ్ రెడ్యూసర్ ద్వారా చేసుకుంటే మనకి ఈజీ అవుతుందని మీకు అనిపించకపోతే అప్పుడు చెప్తారు. ఇప్పుడు నేను సపరేట్గా నేను చేస్తున్నాను దీన్ని. ఇక్కడ చిచ్చి 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 వాట్ ద హోల్. ఓకే, ఏమర్థమైంది? మనకి రెడ్యూసర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుని ఈ ఈ రకమైన అప్రోచ్లో మన స్టేట్ని మేనేజ్ చేసుకో. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్ మేనేజ్మెంట్. ఓకే, సో ఆన్లైన్లో ఉన్న శశిధర్, చందు, అంజీ, మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే హౌ డు యూ మెయింటైన్ స్టేట్ అని అడుగుతాడు. మీరు ఎవరో ఇంటర్వ్యూ క్వశ్చన్లు పట్టుకుని వాటిని చదివేసి బడబడ మాట్లాడేయడం కాదు, మెచ్యూరిటీతో మాట్లాడండి. స్టేట్ని ఎట్లా మెయింటైన్ చేసాం ఇప్పటి వరకు? ఒక యూజ్ స్టేట్ యూజ్ చేసి, యూజ్ స్టేట్ అనే హుక్ యూజ్ చేసి స్టేట్ని మెయింటైన్ చేసి, లేదా యూజ్ రెడ్యూసర్ ద్వారా కూడా స్టేట్ని మెయింటైన్ చేసి, లేదా ఫ్యూచర్లో రిడక్స్ అనే ఒక మెకానిజం, ఇక్కడ యాక్చువల్గా ఇన్బిల్ట్గా ఇక్కడ జరిగేది రిడక్సే, రిడక్స్ ద్వారా కూడా మెయింటైన్ చేయొచ్చు అని 3 రకాల ఆన్సర్లు చెప్పాలి. స్టేట్ ఎట్లా మేనేజ్ చేస్తారంటే యూ స్టేట్ అని అనకంటే, యూ స్టేట్ అనేది ఒక ఆప్షన్ అంతే. సుబ్బు ఏం చెప్పాలి? మనం ఒక క్వశ్చన్ అడిగాడు అనుకో, ఏం చెప్తాం? యూ స్టేట్ యూజ్ చేసే నీకు మొహానికి చాలు, ఇంకా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు నీకా అని అనుకోకండి. మొత్తం అన్నీ చెప్పండి. యూజ్ స్టేట్, యూజ్ రెడ్యూసర్, రిడక్స్, ప్యూర్ రిడక్స్ టూల్ కిట్ అని ఇంకొకటి ఉంటుంది, దాంతో మోబిక్స్ అని చెప్పేసి ఇంకొకటి కొత్తది వచ్చింది, మోబెక్స్. రిడక్స్ వర్సెస్ మోబెక్స్. ఓకే, ఇది కూడా ఇంకొక అప్రోచ్. మరి వింటానంటే వినండి మరి. వర్సెస్ ఫ్లక్స్ అనేది ఇంకొక అప్రోచ్. వర్సెస్ కాంటెక్స్ట్ ఏపీఐ అనేది ఇంకొక అప్రోచ్. ఇట్లా రకరకాల అప్రోచ్లు ఉంది. ఓన్లీ ఒక్క అప్రోచ్ చెప్పేసి నీకు చాలేరా ఇదే అని అనకండి. బ్యాంకాక్ హీట్ ఇండెక్స్ అని, ఓకే, ఏంటది? రిడక్స్ తోటి మనము స్టేట్ యూజ్ రెడ్యూసర్ తోటి కూడా మనము స్టేట్ని మేనేజ్ చేయొచ్చు. రైట్, వెరీ గుడ్. అదే రకంగా ఇప్పుడు టు డూ లిస్ట్ చేసుకుందామా? యూజ్ రెడ్యూసర్ తోటి చేసుకుందామా? సో ఇప్పుడు టు డూ యూజ్ రెడ్యూసర్ తోటే చేయాలి, అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. టు డూ లిస్ట్ r.jsx rfc. సో ఇప్పుడు టు డూ లిస్ట్ అని అంటే దీంట్లో ఏం డేటాని మెయింటైన్ చేయాలి?
అరే ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే, అంతేనా? అరే ఆఫ్ స్ట్రింగ్స్ని మెయింటైన్ చేయాలి. అరే ఆఫ్ స్ట్రింగ్స్ని మెయింటైన్ చేయడానికి యూజ్ స్టేట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేద్దాం అనుకుంటున్నా, యూజ్ రెడ్యూసర్ ద్వారా దీంట్లో రెండు పాస్ చేయాలి. ఒకటి రెడ్యూసర్ ఫంక్షన్ స్టేట్ ఆబ్జెక్ట్లో పెట్టుకుని స్టేట్ అనే పేరు వాడాలా మనం. దీనికి రిటర్న్ చేసేటప్పుడు వేర్ ఇక్కడ చూడు స్టేట్ కామా డిస్పాచ్. ఇక్కడ యూజ్ రెడ్యూసర్ని ఇంపోర్ట్ అవ్వలేదు, నాకు ఇంపోర్ట్ చేసుకో. ఈ రెడ్యూసర్ ఫంక్షన్ కూడా లేదు. ఇప్పుడు ఈ రెడ్యూసర్ని మనం ఏం చేస్తున్నాం, రెడ్యూసర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్లో మనం ఏం మెయింటైన్ చేయాలి, టు డూస్. కాబట్టి టు డూస్ ఈజ్ అన్ ఎంప్టీ అరే ఆఫ్ మోక్ష ఫీ మా న్యూ హౌస్ కాదు, హౌస్ అట్లీస్ట్ ఒకటన్నా కొనుక్కోవాలి కదా, హౌస్. తర్వాత గెట్ బిఎండబ్ల్యూ, ఎందుకో తెలియదు, దాని మీద నాకు కన్ను ఉంది, ఒక్కసారి నెక్కు ఎక్కేలే కానీ. రైట్, చూద్దామా, ఏం చేద్దాం. ఇప్పుడు టు డూ లిస్ట్ని డిస్ప్లే చేయాలంటే ఇక్కడ టు డూ లిస్ట్ని డిస్ప్లే చేయాలి కదా ఫస్ట్. స్టేట్ డాట్ టు డూస్ డాట్ మ్యాప్. ఎందుకు రాసినాను ఇట్లా నేను, మన టు డూస్ అన్నీ కూడా స్టేట్లో ఉన్నాయి కదా, మరి ఒక్కొక్క టు డూ వస్తే దాన్ని రిటర్న్ ఎల్ఐ టు డూ. మరి నాకు అవుట్పుట్ రాలే, మనం ఎక్కడ అక్కడ కేబిహెచ్బిలోనా హైటెక్ సిటీలోనా, యాప్ డాట్ జేఎస్లో ఏమని చేయాలి, ఈ డివిజన్ లోపల టు డూ. సో టు డూ లిస్ట్కి స్టైల్ చేద్దామా, నేను చెప్పినప్పుడు ఎంత సుఖంగా ఉంటుంది, బా ఎంత సింపుల్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పని ఏంటి, మనము స్టేట్ని మోడిఫై చేయడం ఎలా చేస్తారు, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫారం కంట్రోల్. టెక్స్ట్ బాక్స్ వచ్చిందా, తర్వాత BUTTON బటన్ యాడ్ టు డూ వచ్చిందా. మీకు థాట్ వచ్చేదాకా నేను ఇలాగే ఏదో సొల్లు రాస్తూ ఉంటాను. యూజ్ రెఫ్ ఎందుకురా, యూజ్ రెఫ్ ఇన్పుట్లో ఉన్న డేటాని మనం మెయింటైన్ చేయాలి. దాన్ని ఎక్కడ మెయింటైన్ చేద్దాం, దీనికి ఒక ఐడి ఇచ్చుకుందాం. వెరీ గుడ్, యూజ్ రెఫ్ని తీసుకొని కూడా కాల్ చేసుకోవచ్చు. చేద్దాం. ఈ ఐడి అయితే ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇక్కడ నేర్పించాలనుకుంటుంది యూజ్ రెడ్యూసర్కి సంబంధించిన ఇంపార్టెన్స్. నా తెలివితేటలు కాదు, యూజ్ రెఫ్ తోటి ఏంటి నేను ఎట్లాగన్నా చేస్తుందని. ఫస్ట్ మీరు యాక్షన్ స్టేట్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఫీలింగ్ మీకు ఫస్ట్ కలగాలనేది నా తాపత్రయం, అంతే.
చలే. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? ఒక యాక్షన్ జరగాలి. కానీ యాక్షన్స్ అన్ని ఎక్కడ రాస్తున్నాము? రెడ్యూసర్లో రాస్తున్నాం. సో మనం ఈ రెడ్యూసర్లో ఉన్న ఇఫ్ ఎల్స్ని కాల్ చేయాలి అంటే ఆ రెడ్యూసర్ ఫంక్షన్ కాల్ చేయాలంటే మనకి ఏం కావాలి? చెప్పాలి. ఆ రెడ్యూసర్ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఏం కావాలి? డిస్పాచ్ మెథడ్ కావాలి. ఎస్ఆర్ అనేది కాదు, డిస్పాచ్ మెథడ్. ఈ డిస్పాచ్ మెథడ్లో నేనేం చేయాలి? ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. ఏం ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి? టైప్ ఈజ్ యాడ్ టు డూ. ఆ టైప్ని ఇక్కడ మనం మెయింటైన్ చేసుకోవాలి. దీంట్లో స్టేట్ వస్తుంది, యాక్షన్ వస్తుంది. ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ టు డూ అయితే సో ఇక్కడ నేను స్టేట్లోకి ఆ వాల్యూని పంపించాలి. సో ఏం చేద్దాం? ఫస్ట్ వేర్ న్యూ టు డూ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ d1 డాట్ ఇన్నర్ HTML వాల్యూ. గుడ్ జాబ్. దీన్ని నేను ఎక్కడికి పెట్టాలా? టు డూస్లోకి పంపించాలని అంటే రిటర్న్. ఇక్కడ నుంచి ఏది రిటర్న్ చేస్తే అదే కదా మనకి మళ్ళీ అప్డేట్ అయ్యేది. సో రిటర్న్ ఆల్రెడీ ఉన్న స్టేట్లో ఉన్న టు డూస్ని అలాగే ఉంచేసి, ఓకే ఒక్క నిమిషం. టు డూస్ ఈజ్ ఎన్ అరే. దీంట్లో స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఆల్రెడీ స్టేట్లో ఉన్న టు డూస్ని అలాగే ఉంచేసి కొత్త టు డూని ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. సో ఇప్పుడు స్టేట్ ఈ ఈ ఈ పర్టికులర్ వాల్యూ తోటి అప్డేట్ అవుతుంది. ఇప్పుడు కొత్తది రాయనా? ఏంటి కొత్తది? న్యూ బ్యాచ్ ప్రమోషన్. అర్థమైందా ఎట్లా మెయింటైన్ చేసిన నేను? డేటా లాజిక్ అంతా కూడా రెడ్యూసర్లో నేను మెయింటైన్ చేసుకో. హౌ ఇస్ ఇట్? మాకేం తెలుసు సార్, అన్ని సింటాక్స్లు అన్ని కాంప్లెక్స్గానే ఉంటున్నాయి. హౌ ఇస్ ఇట్ అంటే మేము ఏం చెప్తాం? బొమ్మరిల్లు ఫాదర్లా తయారయ్యారు మీరు. మాకు నచ్చంది ఇచ్చి ఇదే బాగుంది ఇదే గొప్పది అని అనిపిస్తున్నారు మీరు. ఏం సుబ్బు కలకల్లాడిపోతున్నాడు ఈరోజు. నేను బర్త్డేనా? టీచింగ్ జాబ్కి వచ్చిన తర్వాత మొత్తం ప్లేన్ షర్ట్లోకి వచ్చేసిన నాన్న. నాకు వేసుకోవాలనిపిస్తుంది స్ట్రిప్స్, లైన్స్ ఇట్లా. అవ్వట్లేదు. చెప్పు సాయి. హౌ డు వి మెయింటైన్ ద డేటా? వీఆర్ మెయింటైనింగ్ ద డేటా ఇన్ ద స్టేట్ అండర్ యూజ్ రెడ్యూసర్ యూజ్ చేసి స్టేట్లో మనం డేటాని మెయింటైన్ చేస్తాం. దానికి సంబంధించిన యాక్షన్. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా డీప్గా ఆలోచించాలి. ఇలా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ద్వారా చేయడం మంచి పద్ధతి కాదు. స్టేట్ని మొత్తాన్ని మనము ఒక దీంట్లో మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు దీంట్లో మనం ఎంటర్ చేసే ఈ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసే డేటాను కూడా స్టేట్ లాగానే తీసుకోవాలి కదా. అది కూడా డేటానే కదా. అంటే దాంట్లో ఆ టెక్స్ట్ బాక్స్లో కూడా మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం? డేటానే కదా. కాబట్టి దానికి కూడా యాక్చువల్గా ఒక వేరియబుల్ మనం క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. స్టేట్లో న్యూ టు డూ ఈజ్ ఎంప్టీ. ఈ న్యూ టు డూ ఎప్పటికప్పుడు దీంట్లో టైప్ చేస్తుంటే ఈ న్యూ టు డూ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోవాలి. అర్థమైందా నా మాట?
దీంట్లో ఎంటర్ చేసిన డేటా, ఈ ఇన్పుట్ బాక్స్లో ఎంటర్ చేసిన డేటా ఎప్పటికప్పుడు న్యూ టు డూ లోపలికి అప్డేట్ చేసుకుంటూ రావాలి. మనము ఆల్రెడీ చేసాం ఆన్ కీ అప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి స్టేట్ వేరియబుల్ని అప్డేట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు స్టేట్ వేరియబుల్స్ మనం ఏమి టు డూ లిస్ట్లో క్రియేట్ చేయట్లేదు కదా, అది కాంపోనెంట్లో అంటే అంటే సపరేట్గా క్రియేట్ చేయట్లేదు. ఇది ఎలా చేస్తున్నాము, అందర్ యూజ్ రెడ్యూసర్ ద్వారానే చేస్తున్నాం. చూద్దామా మరి. సో నేను ఇక్కడ దీనికి కూడా ఒక యాక్షన్ టైప్ రాసుకుంటాను అనమాట. ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అప్డేట్ న్యూ టు డూ అనే ఒక యాక్షన్ టైప్ రాసుకుంటాం. ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే రిటర్న్ సార్ ఆల్రెడీ స్టేట్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉంచండి. ఇంతకుముందు స్టేట్లో కేవలం టు డూస్ ఒక్కటే ఉండేది కాబట్టి నేను ఇలా రాయడం జరిగింది. ఇప్పుడు అలా రాస్తే కుదరదు, చాలా డేంజర్ అది. ఏం చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు రిటర్న్ చేసేటప్పుడు స్టేట్లో ఉన్నది అలాగే ఉంచేసి, అంటే టు డూస్ని అలాగే ఉంచేసి కొత్త టు డూని మాత్రము మనము అప్డేట్ చేయాలి. ఎన్టీ అని పెట్టుకున్నాను, న్యూ టు డూ అని న్యూ టు డూ దేంతో అప్డేట్ చేయాలి అని అంటే మనం ఆ విషయం ఇక్కడ ఆన్ కీ అప్ అనే ఫంక్షన్లో, ఇది కొద్దిగా కాంప్లెక్సే అందుకని నేను దాన్ని తెలకలే ఇందాక. ఈవెంట్ ఆబ్జెక్ట్ పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని వాల్యూని ఎప్పటికప్పుడు ఈ రెడ్యూసర్కి పంపించాలి అని అంటే నాకు మళ్ళీ డిస్పాచ్ ఫంక్షన్ కావాలి. డిస్పాచ్లో టైప్ ఈజ్ అప్డేట్ న్యూ టు డూ అనేది నేను టైప్ పంపిస్తాను. కానీ ఇది ఒక్క టైప్ సరిపోదు, దీంతో పాటు పేలోడ్ కూడా పంపించాల్సి ఉంటుంది. అంటే వాల్యూ కూడా పంపించాలి కదా. ఇప్పుడు న్యూ టు డూ ఎన్టీడీలో న్యూ టు డూని అప్డేట్ చేయాలంటే ఎట్లా, వాల్యూ కూడా కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఈవెంట్ టార్గెట్ని నేను ఎన్నిసార్లు చెప్పున్నా, ఎందుకంటే చూడు ఎంత ఉపయోగపడుతుందో అది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ యాక్షన్ ఆబ్జెక్ట్లో ఇప్పుడు ఓన్లీ టైప్ ఒక్కటే లేదు, టైప్తో పాటు చెప్పాలి పేలోడ్ కూడా వచ్చింది, టైప్తో పాటు పేలోడ్ కూడా వచ్చింది. అండర్స్టూడ్? హౌ ఇస్ దిస్? ఇప్పుడు పేలోడ్ వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే మనం ఇక్కడ న్యూ టు డూ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తాం, యాక్షన్ డాట్ పేలోడ్. సో ఎప్పటికప్పుడు ఇది న్యూ టు డూలోకి వచ్చేస్తుంది. అలాగే యాడ్ టు డూ అని క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను సపరేట్గా ఇక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన పనిలే. ఏం చేయాలా, నాకు ఆల్రెడీ స్టేట్లో ఉన్న న్యూ టు డూలో ఆల్రెడీ కొత్త టు డూ ఉంది కదా, దాన్నే ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి, న్యూ టు డూ ఈజ్ ఎంటీ, అంటే న్యూ టు డూలో ఏమైనా ఉంటే తీసేయాలి, లేకపోతే అది మాడిఫై అయిపోతుంది. చూడండి ఇప్పుడు అండ్ ఫండమెంటల్గా అయితే నేను కొత్తది ఏదైతే యాడ్ చేసానో అది రావాలి, వచ్చింది. చూస్తున్నారా? తర్వాత ఈ యాడ్ టు డూ అనగానే ఏం చేయాలి, ఇక్కడ మనము క్లియర్ చేసేసేయాలి దేన్ని, ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్నదాన్ని క్లియర్ చేసేయాలంటే నేను ఇప్పుడు కొత్తగా కష్టపడాల్సిన పని లేదు. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి స్టేట్ డాట్ న్యూ టు డూలో ఏముంటే అదే పెట్టాము. ఇక్కడ ఏమైంది, ఇక్కడ టైప్ చేస్తూ ఉంటే
యాక్చువల్గా ఇబ్బంది వచ్చింది మనకి. టైప్ చేస్తుంటే ఏమైంది, డి టైప్ చేయగానే అలా చేసేయచ్చు, చేసేయకూడదని కాదు కదా. చెప్తా. టైప్ చేస్తూ ఉంటే అప్డేట్ న్యూ టు డూ అనేది కాల్ అవుతుంది. ఒక్క నిమిషం. console.log ఆఫ్ హాయ్ అని. ఏం లేవు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనకి కావాలి. కాంపోనెంట్ ఈస్ చేంజింగ్ అండ్ అన్కంట్రోల్డ్ ఇన్పుట్ టు కంట్రోల్ లైక్లీ టు కాజ్. ఇక్కడ ఎప్పటికప్పుడు ఇది కాల్ అవుతుంది, ఇది బాగానే ఉంది. యాక్షన్ పేలోడ్లో ఏమొస్తుంది, యాక్షన్ డాట్ పేలోడ్లో హాయ్ ఒక్కటి వచ్చేసి వదిలేసింది ఏంటిది. ఉమ్, ఓకే. ఆగండి కంగారు పడకండి. వాల్యూ అనేది అప్డేట్ అయినప్పుడు ఓల్డ్ వాల్యూవే మనకు అక్కడ కనపడతా ఉంది. రీరెండర్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ న్యూ టు డూ మాత్రమే మీకు ఇక్కడికి వస్తూ ఉంది. న్యూ టు డూలో ఉన్న ఎంటీ స్ట్రింగ్ మాత్రమే అక్కడికి వెళ్తా ఉంది. ఓకే. అండ్ డిఫాల్ట్ వాల్యూ ఈజ్ నాట్ ద కంప్లీట్ సొల్యూషన్. ఆన్ చేంజ్ రైట్. ఓకే, పర్ఫెక్ట్. ఏం లేదు, ఇక్కడ ఆన్ కీ అప్ మీద చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ స్టేట్ అప్డేట్ అయ్యే లోపల ఓల్డ్ వాల్యూ దానికి వచ్చి అప్డేట్ అయిపోతుంది అనమాట. కంగారు పడకండి. ఆన్ కీ అప్ కంటే కూడా మీరు ఏం చేయండి, ఆన్ చేంజ్ తోటి మీరు ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది చేయండి. ఐ రిపీట్, ఆన్ చేంజ్ మీద, నాట్ ఆన్ కీ అప్. అప్పుడు మీకు ఈ కోడ్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా కొత్త డేటా యాడ్ చేయాలనుకో, వచ్చిందా, అది కూడా పైది క్లియర్ అయిపోయింది కదా. ఈ రకంగా మీరు ఏం చేయొచ్చు, యూజ్ రెడ్యూసర్ ద్వారా టు డూ లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఎస్, మీరు స్టేటే యూజ్ చేయండి, నాకే ప్రాబ్లం లేదు. బట్ మిగతా వాళ్ళందరూ అయితే నేర్చుకోవాలి. ఒక్కసారి ఈ ఈ రెండు ఫీచర్స్ నేర్చుకోండి అంతే. అండర్స్టూడ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏది ఏది నేను ఎక్స్ట్రా చెప్పదలుచుకోలేదు ఈరోజు. నాకు మీరు ఈ కాంపోనెంట్స్ ఎంతవరకు చేశారు అనేది కనపడాలి. ఓకే, చలో. ఎవరు ఇంతమంది ఉన్నారు ఇది ఆన్లైన్లో. శివ, నరేష్, లక్ష్మణ్, జగదీష్. ఓకే గైస్, అందరికీ మళ్ళీ చెప్తున్నాను,